వెల్కమ్ టు తెలంగాణ డెవలప్మెంట్స్. మనకి హెచ్ఎండి ఇచ్చిన త్రిబుల్ లిస్ట్లో 123 గ్రామాలలో 21 విలేజ్ వచ్చేసి చెరుకుపల్లె. ఈ చెరుకుపల్లె గ్రామంలో ఏ ఏ సర్వే మీద నుంచి వెళ్తుంది, ఆ సర్వే నెంబర్లో ఎక్కడి నుంచి వెళ్తుంది, ఎంత ల్యాండ్ పోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇది చెరుకుపల్లెకి సంబంధించిన ఈ సర్వే నెంబర్స్ ఇవన్నీ. సో మనకి లిస్ట్లో ఇచ్చిన ప్రకారము 37 సర్వే నెంబర్ స్టార్టింగ్. సో ఈ 37 సర్వే నెంబర్ ఇక్కడ చూడండి, ఈ 37 సర్వే నెంబరు. సో 37 సర్వే నెంబర్ ఇక్కడ నుంచి ఇలా ఉంది. సో ఇది క్రాస్, ఇప్పుడు ఎల్లో మార్క్ ఉంది కదా, ఇది అవుట్ సైడ్. ఈ రెడ్ మార్క్ అనేది రీజనల్ రింగ్ రోడ్, మన హైదరాబాద్కి ఇన్ సైడ్ ఇది. సో ఇది ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఇలా పోతుంది. ఓవరాల్ 40-50% ల్యాండ్ అనేది పోతుంది 37 సర్వే నెంబర్లో. నెక్స్ట్ 38 సర్వే నెంబర్. ఇది 38 సర్వే నెంబర్ ఇక్కడ నుంచి ఇలా ఉంది కదా. సో ఇందులో కూడా మనకు ఒక 70% ల్యాండ్ అనేది పోతుంది, ఇదంతా పోతుంది. నెక్స్ట్ 39 సర్వే నెంబరు, ఈ బాక్స్ ఉంది కదా చిన్నది, ఈ బాక్స్ మొత్తం పోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 40 సర్వే నెంబరు. 40 సర్వే నెంబర్ వచ్చేసి ఇక్కడ ఉంది కదా, ఇది మొత్తం 40 సర్వే నెంబరు. ఇందులో ఓవరాల్ గా ఒక 40% ల్యాండ్ అనేది పోతుంది. నెక్స్ట్ వచ్చేసి 43 సర్వే నెంబరు. 43 సర్వే నెంబర్ వచ్చేసి ఇక్కడ ఇది ఉంది కదా, ఇది 43 సర్వే నెంబరు. సో ఇది ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఇలా పోతుంది. దగ్గర దగ్గర మనకు ఒక 50% ల్యాండ్ అనేది, 50-60% ల్యాండ్ అనేది పోతుంది 43 సర్వే నెంబర్లో. నెక్స్ట్ 44 సర్వే నెంబరు. ఈ 44 సర్వే నెంబర్ ఇక్కడ నుంచి ఇలా ఉంది కదా, ఇది మొత్తం పోతుంది ఇందులోకే. అండ్ నెక్స్ట్ 46 సర్వే నెంబరు. ఈ 46 సర్వే నెంబరు ఇక్కడ నుంచి ఇలా ఉంది చూడండి. 46 సర్వే నెంబర్ పెద్దగానే ఉంది, ఇక్కడ మిడిల్ నుంచి పోతుంది కనుక ఆల్మోస్ట్ ఇందులో ఒక 50% ల్యాండ్ అనేది పోతుంది. సో ఇక్కడ కొద్దిగా బ్యాలెన్స్ మిగులుతుంది, ఇక్కడ బాగానే మిగులుతుంది, బట్ ఓవరాల్ గా మిడిల్ నుంచి పోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 49 సర్వే నెంబరు. 49 సర్వే నెంబర్ ఇక్కడ నుంచి ఇలా ఉంది చూడండి, ఇది ట్రయాంగిల్ టైప్ లో ఉంది. సో ఇది మొత్తం ఇక్కడ జస్ట్ ఈ కార్నర్ బ్యాలెన్స్ మిగులుతుంది, ఒక 40%, 30-40%. మిగతా ఇది మొత్తం పోతుంది చూడండి, ఇక్కడ నుంచి ఇలా అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి 50 సర్వే నెంబరు. 50 సర్వే నెంబర్ వచ్చేసి ఇక్కడ ఉంది చూడండి, 50 సర్వే నెంబర్ ఇది. ఇది ఇక్కడ నుంచి ఇలా ఉంది సర్వే నెంబర్ ఇది. సో ఇట్లా స్ట్రైట్ గా పోతుంది. ఓవరాల్ గా ఇలా 30% ల్యాండ్ అనేది, 40% అయితే పోతుంది ఇందులో. 40% ల్యాండ్ ఇట్లా క్రాస్ గా వెళ్ళిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి 57 సర్వే నెంబరు. 57 సర్వే నెంబర్ ఇలా ఉంది చూడండి, ఇక్కడ నుంచి ఇట్లా బాక్స్ లెక్క ఉంది ఇది. అయితే ఇది కార్నర్ నుంచి ఇలా పోతుంది. సో ఇందులో కూడా ఒక 30-40% ల్యాండ్ అనేది పోతుంది. అండ్ 58 సర్వే నెంబరు. ఈ 58 సర్వే నెంబర్ ఇలా ఉంది చూడండి, ఇక్కడ నుంచి నా కజర్ ఎక్కడ చూపిస్తున్నా చూడండి, కజర్ తోటి దాన్ని చూడండి. సో ఇది ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఇలా పోతుంది. సో మొత్తం ఓవరాల్ గా ఇది వచ్చేసి ఒక 40-50% ల్యాండ్ అయితే పోతుంది. అండ్ 60 సర్వే నెంబరు. నెక్స్ట్ వచ్చేసి 60 సర్వే నెంబర్ ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ నుంచి ఇది మొత్తం 60 సర్వే నెంబర్ ఇది. సో ఇందులో జస్ట్ ఈ కార్నర్ నుంచి పోతుంది, ఇక్కడ పొలాలు ఉన్నాయి చూడండి, ఆ పొలాల మధ్య నుంచి వెళ్తుంది. సో ఇది ఒక 20% ల్యాండ్ అనేది పోతుంది. అండ్ 81 సర్వే నెంబరు. 81 సర్వే నెంబర్ వచ్చేసి మనకి ఇక్కడ 81 సర్వే నెంబర్ ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ నుంచి ఇలా 81 సర్వే నెంబర్ ఇది.
ఈ 81 సర్వే నెంబర్లో కూడా ఇక్కడ నుంచి ఇలా పోతుంది. ఓవరాల్గా 30% ల్యాండ్ అనేది పోతుంది. నెక్స్ట్ 120 సర్వే నెంబర్లో ఇది 120 సర్వే నెంబరు. ఈ 120 సర్వే నెంబర్లో ఇక్కడ జర కొద్దిగా క్రాస్ అనేది పోతుంది ఇక్కడ నుంచి. నెక్స్ట్ వచ్చేసి 121 సర్వే నెంబరు. ఈ 121 సర్వే నెంబర్ ఇక్కడ ఉంది కదా, ఇలా కొద్దిగా క్రాస్గా పోతుంది ఇక్కడ నుంచి. నెక్స్ట్ వచ్చేసి 122 సర్వే నెంబరు. ఈ 122 సర్వే నెంబర్ కూడా ఇలా పోతుంది. యాక్చువల్ ఎల్లో మార్క్ అనేది కొద్ది మార్కింగ్ లో దగ్గరకు వచ్చింది ఇది. సో ఇది ఇలా పోతుంది అనమాట ఆల్మోస్ట్. ఈ 122 సర్వే నెంబర్ ఆల్మోస్ట్ ఒక 50% ల్యాండ్ అనేది పోతుంది. ఈ నెక్స్ట్ 123 సర్వే నెంబర్ లో కూడా ఇక్కడ నుంచి ఇలా ఉంది చూడండి, 123, ఇది 124 ఇలా క్రాస్ గా పోతుంది. 124 అయితే ఆల్మోస్ట్ మొత్తం పోతుంది. 123 కూడా ఒక 80-90% అనేది పోతుంది. అండ్ 125 సర్వే నెంబరు ఇది ఇలా అవుతుంది కదా. ఈ 125 సర్వే నెంబర్ ఇది మొత్తం 125 సర్వే నెంబరు. సో ఇందులో కూడా ఒక 40% ల్యాండ్ అనేది పోతుంది. ఇక్కడ నుంచి ఇలా అవుతుంది, 50% దాకా పోతుంది. అండ్ 126 సర్వే నెంబరు. 126 వచ్చేసి ఇక్కడ ఉంది చూడండి, ఇక్కడ నుంచి ఇలా ఇది బాక్స్ టైప్ ఉంది. బాక్స్ టైప్ లో మనకి ఒక 40% ల్యాండ్ అనేది పోతుంది ఇక్కడ నుంచి ఇలా. అండ్ 132 సర్వే నెంబరు ఇక్కడ ఉంది చూడండి, ఇది 132 సర్వే నెంబరు. సో 132లో ఆల్మోస్ట్ 80% ల్యాండ్ అనేది పోతుంది ఇట్లా క్రాస్ గా. అండ్ 134 అండ్ 134 సర్వే నెంబర్లో వచ్చేసి ఇక్కడ ఉంది చూడండి, ఇది 134 సర్వే నెంబరు. ఈ 134లో ఆల్మోస్ట్ 70% ల్యాండ్ అనేది పోతుంది. అండ్ 135 సర్వే నెంబరు. ఈ 135 సర్వే నెంబర్ ఇక్కడ నుంచి ఇలా ఉంది కదా, మొత్తం పోతుందండి. జస్ట్ ఏమనంటే ఈ కార్నర్ కొద్దిగా మిగులుతుంది, మొత్తం అయితే ఫినిష్. ఇది ఎల్లో మార్క్ అనేది కొద్దిగా దగ్గరకు వచ్చింది, రెడ్ మాత్రం ఫిక్స్. సో ఎల్లో మార్క్ అనేది కొద్దిగా ఇట్లా అవుట్ సైడ్ నుంచి వస్తుంది ఇక్కడి వరకే. సో ఇది మొత్తం పోతుంది 135. నెక్స్ట్ 136 సర్వే నెంబర్ కూడా ఆల్మోస్ట్ ఇక్కడ నుంచి ఇలా, ఇక్కడ నుంచి ఇట్లా పోతుంది. జస్ట్ ఒక 10-20% మిగులుతుంది ల్యాండ్ ఇందులో. అండ్ 137 సర్వే నెంబరు. 137 సర్వే నెంబర్లో కూడా ఇగో ఇక్కడ నుంచి ఇదంతా 137. సో ఇందులో కూడా 40% ల్యాండ్ అనేది పోతుంది, ఇక్కడ నుంచి ఇట్లా పోతుంది. నెక్స్ట్ 80/1. 80/1 సర్వే నెంబరు ఇక్కడ ఉంది చూడండి, 80/1 సర్వే నెంబరు. ఇదంతా 80/1. సో ఇలా పోతుంది ఓవరాల్ గా. ఈ ఈ కార్నర్ మళ్ళీ ఈ కార్నర్ కొద్దిగా ఇట్లా పోతుంది. సో ఓవరాల్ గా 40% ల్యాండ్ అనేది ఇందులో పోతుంది. నెక్స్ట్ 80/14. ఈ 80/14 ఇక్కడ ఉంది చూడండి, ఇదంతా 80/14. సో ఇందులో ఓవరాల్ 20% ల్యాండ్ అనేది ఇక్కడ నుంచి ఈ గ్యాప్ ఉంది కదా, ఇది పోతుంది. అండ్ 80/15 ఇక్కడ ఉంది చూడండి, 80/15. ఈ 80/15 ఆల్మోస్ట్ మొత్తం పోతుందండి. జస్ట్ కొద్దిగా 2-3 గుంటలు ఇందులో మిగులుతుండొచ్చు. సో ఆల్మోస్ట్ మొత్తం పోతుంది ఇది. అండ్ 80/16. 80/16 ఈ కార్నర్ మాత్రమే పోతుంది. ఇదంతా 80/16. జస్ట్ ఒక ఇందులో ఒక కార్నర్ అంటే ఒక 10% అనేది పోతుంది ఇందులో. 80/19. 80/19 వచ్చేసి మనకి ఇక్కడ ఉంది చూడండి, ఈ నుంచి ఇదంతా 80/19. సో ఇందులో మనకు ఒక 60-70% ల్యాండ్ అనేది పోతుంది ఇక్కడ నుంచి ఇలా, ఇది మొత్తం పోతుంది. జస్ట్ గీ బ్యాలెన్స్ మిగులుతుంది. అండ్ 80/2. 80/2 వచ్చేసి ఇక్కడ ఉంది చూడండి, ఈ 80/2 ఇది. ఈ 80/2 వచ్చేసి మనకి జస్ట్ ఈ కార్నర్ మాత్రమే పోతుంది. నెక్స్ట్ 80/,
80/22 మనకి 80/22లో కూడా మనకి నెక్స్ట్ వచ్చేసి 80/22. సో మనకి 23 80/22 మనకి ఇక్కడ ఉందంటే ఇది 20 ఇక్కడ చూడండి 80/22. సో 80/22లో కూడా జస్ట్ ఈ కార్నర్ మాత్రం పోతుంది. ఇదంతా 80/22 జస్ట్ ఈ కార్నర్ పోతుంది. జస్ట్ ఒక 10% ల్యాండ్ పోతుంది. అండ్ 80/29 సర్వే నెంబరు 80/29 సర్వే నెంబర్ ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ నుంచి ఇలా ఇది 80/29. ఇందులో ఈ కార్నర్ పోతుంది. ఒక 20% ల్యాండ్ అనేది పోతుంది. అండ్ 80/3 సర్వే నెంబరు. ఈ 80/3 సర్వే నెంబర్ ఇక్కడ నుంచి ఇలా ఉంది చూడండి. ఇందులో కూడా ఒక 20-30% ల్యాండ్ అయితే పోతుంది. అండ్ 80/30 ఈ 80/30 సర్వే నెంబర్ వచ్చేసి ఇక్కడ ఉంది చూడండి. ఇక్కడ నుంచి ఇదంతా 80/30. సో ఇందులో కూడా ఒక 20-30% ల్యాండ్ అనేది పోతుంది ఇట్లా క్రాస్ గా. అండ్ 80/33 సర్వే నెంబరు. నెక్స్ట్ 80/33 సర్వే నెంబరు 132. ఇక్కడ 80/33 ఇక్కడ ఉంది చూడండి. ఇది ఇక్కడ నుంచి ఇదంతా 80/33. సో ఇందులో కూడా మనకి ఇట్లా మిడిల్ నుంచి వెళ్తుంది. ఓవరాల్ 60% ల్యాండ్ అనేది పోతుంది. ఇది 80/34. సో ఇందులో కూడా మనకి మిడిల్ నుంచి పోతుంది. ఓవరాల్ ఇందులో కూడా 60-70% ల్యాండ్ అనేది పోతుంది. సో ఇదండి చెరుకుపల్లి విలేజ్ కి సంబంధించిన సర్వే నెంబర్ డీటెయిల్స్. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. నేను నెక్స్ట్ చేసే వీడియోలు మీ వరకు చేరాలనుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ.